హాయ్ గాయ్స్, అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ చెన్నైలో ఉన్నాం. మెరీనా బీచ్ని, చెన్నై లైట్ హౌస్ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాం అన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే చూసారా, చాలా డిఫరెంట్గా పెయింటింగ్ చేశారు. ఈ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే మనకి చెన్నై బీచ్ అయితే వచ్చేస్తుంది. నా పేరు భరద్వాజ్, నేను ట్రావెలర్ అనమాట. నేను ఇప్పుడేమో చెన్నైలోని అమ్మ మెమోరియల్ దగ్గర ఉన్నాం. దీని వెనకతలే మన మెరీనా బీచ్. ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. తమిళనాడు మొత్తాన్ని డెవలప్ చేసింది అనమాట అమ్మ. ఆ, వీళ్ళు ఎందుకు సంబరపడిపోతున్నారు నాకు తెలియదు. ఇక్కడ పిక్చర్స్ తీసుకొని ఇప్పుడు వెళ్ళామన్నా ఏంటో. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఆవిడ గొప్పతనం, ఆవిడ ఏ జనంలో చేసుకున్న అదృష్టం. ఇంకా 2016 డిసెంబర్లో చనిపోయింది. ఇంకా ఈ మెరీనా బీచ్కి అయితే వెళ్దాం. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా. కింద కూడా ఒకసారి చూసుకుని లేదా పడిపోతాం మనం. అమ్మ మ్యూజియం అంటారు. ప్రాబ్లం ఉంటే మనకు ఐడియా లేదు. ఇప్పుడైతే క్లోజ్ లో ఉంటుంది, మండే కదా, కొన్ని హాలిడేస్ మాకు. కానీ ఇదంతా మెమోరియల్. ఇతని పేరేంటో కూడా తెలియదు, తమిళ్లో రాసింది, మనకేం అర్థం కావట్లేదు. ఆవిడంటే పాపులర్. ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఆవిడ సీఎంగా చేసింది కాబట్టి మనకి జయలలిత గారి గురించి తెలుసు. అదే నాకు తెలిసింది అయితే చెప్పాను. మరి ఆయన పేరైతే తెలీదు. తమిళ్లో ఏదేదో రాశారు, మనకి అర్థం కాదు తమిళ్. చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. మెరీనా బీచ్ విజిట్ చేయగానే మేము ఇంక వెళ్ళిపోతాం అన్నమాట. కోయంబత్తూర్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీడియో అంతా కోయంబత్తూర్ నుంచి చేస్తాను, నెక్స్ట్ సిరీస్. టైం సరిపోదు కాబట్టి మేము ఇలాగా వెహికల్స్ అనేది రెంటల్ తీసుకున్నాం. కానీ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేసామంటే, మన గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ఇష్యూ చేయట్లేదు. నేనైతే నా ఏజ్ తక్కువ మాట, ఇప్పుడు నా ఏజ్ 20 ప్రజెంట్. స్టూడెంట్ని. కార్డ్ అయితే ఇష్యూ చేయట్లేదు. నాకు లైసెన్స్ వచ్చేసి 1.5 year అవుతుంది. కార్డ్ ఇష్యూ చేయకపోవడం వల్ల నేను సాఫ్ట్ కాపీని చూపిస్తే డ్రైవింగ్ లైసెన్స్ గురించి అక్కడ వైజ్ మన స్టేట్లో అయితే ఒప్పుకుంటారు, కానీ ఇక్కడ ఒప్పుకోవట్లేదు. హార్డ్ కాపీ అయితే అడుగుతున్నారు. దాని గురించి కొంచెం మంచోడు కాబట్టి పాండిచేరులు ఇచ్చాడు అనమాట బైక్. ఆ భయ్య ఆ వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంటుంది. చాలా ఎండ అయితే ఎక్కువ ఉంది చెన్నైలో. వెళ్ళిపోదాం మెమోరియల్ నుంచి మెరీనా బీచ్కి. వచ్చాం ఆల్రెడీ. మనకి అయితే గొంత ఆరిపోయింది అంటే తిరిగి తిరిగి. సోడా తాగుదాం అనేసి సోడా దగ్గర తీసుకొచ్చాడు. అదండి, అయితే బీచ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సోడా తాగంగానే అస్సలు టేస్ట్ లేదు. చాలా దూరం బీచ్ అయితే, చాలా పెద్ద బీచ్ మాట. మన వైజాగ్ బీచ్ లో రోడ్డు పక్కన ఏమి ఉంటుంది. మేము ఒక షాప్ లోని ఫుడ్ తీసుకున్నాం అన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. సాంబార్ అక్కడికి ఇక్కడికి అంత డిఫరెన్స్ అంత లేదు. కాకపోతే వీళ్ళు కొంచెం చప్పగా తింటున్నారు అంతే. మామూలు కొంచెం కారం ఎక్కువ వేస్తారు సాంబార్లో కానీ అన్నింటిలో కానీ. కానీ బీచ్ లోనే ఇప్పుడు నడుస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. ఎండ అయితే మామూలుగా లేదు. ఊరి చివరి ఉంది బీచ్. అక్కడ ఇక్కడ నుంచి మినిమం 1 kilometer ఉంటుంది. ఓహో, సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళందరూ పిక్చర్స్ ఉన్నాయి. పదండి ఒకసారి చూద్దాం. ఫోటోషూట్ అంట. ఎవరెవరో ఉన్నారు స్టార్స్. స్టార్స్ ఫోటోషూట్స్ ఇదంతానే. రజనీకాంత్ వీళ్ళందరూ బొమ్మలు పెట్టి ఫొటోస్ అమ్ముతున్నారు. ఫోటో తీర్చుకుంటారని అడుగుతున్నారు. వెళ్తున్న కొద్దీ ఎడారిలాగా వస్తానే ఉంది. ఎంత పెద్దదిరా బాబు ఈ మెరీనా బీచ్. అసలు వైజాగ్ బీచ్ ఓ మూలకు రాదు తెలుసా. దానికి ఇది 20 ఎంతలు ఉంటుంది అనుకుంటా. చాలా పెద్దది బీచ్ అయితే. చూసారా, అసలు వాటర్ మీకు కనిపించట్లేదు, ఇసుక కనిపిస్తుంది. గుర్రాలు ఎక్కడన్నా కామన్. ఫుడ్ ఫుడ్ అంతా బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు ఫుడ్లో అయితే ప్రాబ్లం రావట్లేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, వస్తే లాంగ్వేజ్లో చిన్న ప్రాబ్లం వస్తుంది. తెలుగుకి ఏమనుకుంటా. ఇంకా మా నీడలు కనిపిస్తున్నాయి. ఇలాగ చిన్నప్పుడు 5th నుంచి ఇలాగ ఉండేవాళ్ళం. ఇప్పుడే ఫస్ట్ టైం వీడు రావడం అన్నమాట. ఎందుకంటే వీడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా. అసలు వీడికి టైం దొరకదు. ప్రాక్టికల్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. నేనే ఏదో ఒక డిఫెన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అలా విజిట్ చేస్తూ వచ్చేస్తాను అనమాట. ఈ తమ్ముడు ఏదో ఇక్కడ పెద్ద ఇసుక దెబ్బ కట్టేస్తున్నాడు. ఇంకా చాలా ముందున ఉంది. ఒక దగ్గరలోకి వస్తాము. కాఫీకి అయితే పిల్లిలా వెనక తిరుగుతున్నాడు. ఇక మేము బీచ్ దగ్గరికి అయితే వస్తాం, ఎన్నో దాటుకొని. దగ్గరగా ఒక 1500 meters ప్లస్ ఉంటది బీచ్, తక్కువ అయితే ఉండదు.
వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బీచ్ ఇన్ ఇండియా అన్నమాట. ముంబై బీచ్ అయితే మూలకు కూడా రాదు, గోడ ఉంటుంది, జస్ట్ వాటర్ ఉంటుంది అంతే, ఇసుక కూడా ఉండదు. చాలా పెద్ద బీచ్ ఇది అయితే. ఫుల్ క్రౌడెడ్ గా ఉంది బీచ్ మాత్రం. ఊరికే చెన్నై మెరీనా బీచ్ అంటారు, తెలుగు ఒక్కడికి అర్థం కాదు, నువ్వేం తిట్టుకు అర్థం కాదు. చిన్నది ఎక్కడో మ్యాచ్ అవుతాయి 2-3 స్లాంగ్లు అంతే. మద్రాస్ లైట్ హౌస్ మాట, వెరీ గుడ్. చెన్నై లైట్ హౌస్ అని కూడా పిలుస్తారు, ఇది చెన్నై లైట్ హౌస్, చాలా పెద్దది. చూసారు కదా, పైన చాలా బాగుంటది. 3 PM to 5:30, మార్నింగ్ అయితే 10 AM to 1 o'clock మాట. పర్ పర్సన్ వచ్చేసి అడల్ట్ కి 20 రూపీస్, చిల్డ్రన్ కి వచ్చేసి 10 రూపీస్, ఫారినర్స్ 50 రూపీస్. ఇక్కడ ఇది ఎంత లైన్ ఏంటంటే లిఫ్ట్ గురించి, చాలా పెద్దది. దగ్గరగా 9 floors ఉంటుంది అనమాట. ఇదే లాస్ట్ వీడియో చెన్నైలో నుంచి, చూసి ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి గైస్, ఇంకా సపోర్ట్ చేయండి.